వ్యూవర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ప్రస్తుతం మనం తాజ్ కృష్ణలో జరుగుతున్న ఆకృతి అనే ఎగ్జిబిషన్లో ఉన్నామండి. ఇక్కడ కనుక మనం చూస్తూ ఉంటే బోల్డ్ అనే డిజైనర్ స్టాల్స్ ఉంటాయండి. మరి ఇందులో కూడా మనకి ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అది లెహంగాస్లో కానీ, శారీస్లో కానీ, డ్రెస్సెస్లో కానీ, అలాగే ఫ్యాషనబుల్ యాక్సెసరీస్ వీటన్నిటిలో కూడా లేటెస్ట్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా మనం ఈ ఎగ్జిబిషన్లో చూడొచ్చండి. మరి ఎగ్జిబిషన్ మనకి 17th and 18th of June మాత్రమే ఉంటుంది కాబట్టి ఎగ్జిబిషన్లో ఉన్న కలెక్షన్ ఏంటో చక్కచక్క వెళ్ళి చూసేద్దాం పదండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి పార్టీవేర్ ఫుట్వేర్ కనిపిస్తున్నాయండి. పార్టీవేర్ ఫుట్వేర్ అనగానే ఎప్పుడు మనము హీల్స్లో చూస్తూ ఉంటాం కదా, ఇదర్ వెజ్ హీల్స్ లేదంటే కనుక మనం పెన్సిల్ హీల్స్లో చూస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మనకి ఫ్లాట్స్లో కూడా బోల్డ్ని పార్టీవేర్ డిజైన్స్ వచ్చేసాయండి. వాటిలోని మోడల్స్ కావాలంటే కనుక మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. జనరల్గా అసలు గోల్డ్, సిల్వర్, కాపర్ ఈ కలర్స్ చూస్తూ ఉంటేనే మనకి పార్టీవేర్ లుక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా. దీనిలో ఏంటంటే త్రూఅవుట్గా మనకి పార్టీవేర్ లుక్ వచ్చేలా గోల్డ్ కలర్ ఇచ్చేసారండి, మైల్డ్గా ఇచ్చారు. సో ఇక్కడ 2-3 వరుసలో మనకి స్టోన్స్ ఇచ్చేసారు. ఇంకా మనకి స్ట్రాప్స్ దగ్గర కనుక చూస్తూ ఉంటే కుందన్స్ ఇచ్చారండి. ఒక రెడ్ కలర్ అండ్ దెన్ గ్రీన్ కలర్ కుందన్స్ ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లాట్స్ అన్ని మనకి హెవీగా హీల్ కూడా ఉండదు కదా, సో సింపుల్గా ఉండేవి లాగా ప్రిఫర్ చేసుకోవాలంటే ఈ ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు. ఇంకా కొత్త కొత్త వెరైటీస్లో కావాలి అనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చు అండి. దీని లోపలంతా కూడా మనకి ఏంటంటే ఒక వెల్వెట్ ఫినిష్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ సైడ్స్ అంతా కూడా మనకి స్టోన్స్తో ఉన్నాయి. సో ఇలాంటి ప్యాటర్న్స్ కూడా కావాలి అంటే తీసుకోవచ్చు. ఇందులోనే మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి. కావాలంటే రెడ్లో తీసుకోవచ్చు, గోల్డ్ అండ్ దెన్ బ్లాక్, ఇలాగా ఏ కలర్లో కావాలనుకున్నా కూడా మనం ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్లో చూడాలంటే కనుక మనం ఇలా చూడొచ్చు అండి. ఇది కూడా ఏంటంటే మనకి బేస్ అంతా కూడా కొంచెం వెల్వెటీ ఫ్యాబ్రిక్ని ఇచ్చేసారు కదా. ఇంకా స్ట్రాప్స్ దగ్గరికి వస్తే కనుక ఇక్కడంతా కూడా అల్లినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ కిందకి ఫైనల్గా చూస్తూ ఉంటే కనుక వైట్ కుందన్స్ అనేవి ఇచ్చేసారండి, కొంచెం హెవీగా ఉండేలాగా ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. సో అసలు ఇలా మనకి స్టోన్సే వద్దు, సింపుల్గా కావాలి అనుకుంటే కనుక మనం ఇలాంటి ప్యాటర్న్స్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి సాఫ్ట్ లెదర్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా మిగతా అంతా కూడా. సో ఈ స్ట్రాప్ దగ్గరికి వస్తే కనుక యాంటిక్ షేడ్స్లో ఉన్న మనకి ఏంటంటే ఇలాంటి బాల్స్ కానీ లేదంటే కనుక ఇక్కడ మువ్వలు కానీ ఇచ్చారు కదా. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం ఇంకా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంకా వీటితో పాటుగా మనకి ఏంటంటే కొంచెం సింపుల్గా కావాలి అంటే కనుక కట్ వర్క్ మనం బార్డర్స్ చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాటితో కూడా మనం ఫుట్వేర్ని డిజైన్ చేయించుకోవచ్చు అండి. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. వాటిలోనే దీనిలోనే ఇంకా డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. మరి ఇవే కాకుండా ఇక్కడ వచ్చేసి కొన్ని పోట్లీస్ కూడా ఉన్నాయి కదా, ఇలాంటి పౌచెస్ అంటే సెల్ పౌచెస్లో యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కూడా మనం ఏంటంటే మనీ పర్సెస్లో కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి వాటిలోని మోడల్స్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు అండి. ఇదంతా కూడా ఏంటంటే మనకి బేస్ ఐవరీ షేడ్ ఇచ్చారనమాట, రా సిల్క్లో కనిపిస్తుంది. పైనంతా కూడా ఇలాంటి డిజైన్స్ ఏవైతే ఇచ్చారో ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్లో కూడా మనకి 3 ఇలాంటి డిజైన్స్ తెలుస్తున్నాయి కదా. ఒకటి గ్రీన్, ఒకటి రెడ్, అలా ఆల్టర్నేట్గా ఇవ్వడం అనేది మనం చూడొచ్చు అనమాట. వీటిలోనే ఇంకొంచెం గుజరీ వర్క్ ఉన్నవి కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. దీనిలో వచ్చేసి మనకి ఏంటంటే టోటల్గా థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బేస్ అంతా కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. ఇంకా పార్టీ వేర్ లాగా కావాలి అనుకుంటే మనం ఇలాంటి పౌచెస్ని ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇదంతా కూడా గోల్డ్ వచ్చేసి ఈ థ్రెడ్ వర్క్ అంతా కూడా ఎంబోజ్ అయినట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది కదా. సో ఇలాంటి డిజైన్స్ కూడా తీసుకోవచ్చు. పార్టీ వేర్ అండ్ క్యాజువల్ వేర్ ఫుట్వేర్ని చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ మరిన్ని మోడల్స్ చూడొచ్చండి. ఇవి వచ్చేసేసి అంటే మనకి సింపుల్గా ఉంటుందన్నమాట చూడడానికి అంతా కూడా. కాకపోతే దీని రిచ్నెస్ అంతా కూడా మనకి ఈ స్ట్రాప్ మీద కనిపిస్తూ ఉంటుందండి. దీనిలోనే మనకి ఏంటంటే మిర్రర్ వర్క్ ఇచ్చారు, అలాగే సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసి టోటల్గా హైలైటింగ్గా కనిపిస్తూ ఉంటుంది కదా. మనం ఏంటంటే ఫంక్షన్స్లో ఇలాంటివి వేసుకున్నప్పుడు మనకి మంచి షైన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ ఫుట్వేర్లో నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్లవరల్ ప్యాటర్న్ లాగా ఉన్నవి కావాలి అంటే వెజ్ హీల్స్లో మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చండి. చాలా లైట్ వెయిట్గా మనకి తెలుస్తున్నాయి అనమాట. పైనంతా కూడా మనకి ఏంటంటే కొంచెం ఈ సాఫ్ట్ వెల్వెట్ టచ్ లాగా ఇచ్చేసేసి ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. మనం ఈ ప్యాటర్న్స్ కూడా తీసుకోవచ్చు. వెజ్ హీల్స్లో కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. సేమ్ ఇలాంటి మోడల్స్నే కొంచెం మనకి ఇలాంటి ఫ్లవరల్ డిజైన్స్నే మనకి ఫ్లాట్స్లో కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. దీనిలో అంతా కూడా మనకి బేస్ అంతా కూడా నార్మల్గా సాఫ్ట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. పైకి వచ్చేసరికల్లా ఒక వెల్వెట్ బేస్ ఇచ్చారు, దాని మీదనే జూట్ తోటి ఇలాంటి ఫ్లవర్ బంచెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. సో రన్నింగ్ కలర్లో కావాలంటే అలా దొరుకుతుంది, లేదంటే ఆపోజిట్ కలర్స్లో కావాలనుకుంటే మనం ఇలాంటి ఫుట్వేర్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం కొంచెం పార్టీ వేర్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే అటు డిఫరెంట్గా హీల్ ఇచ్చినట్టుగా ఏం కనిపించదు అనమాట. నార్మల్గా ఫ్లాట్ హీల్ లాగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ముందరంతా కూడా మనకి ఒక పట్టీలాగా ఏదైతే ఇచ్చారో ఈ స్ట్రాప్ అంతా కూడా మనకి గోల్డ్లోనే ఉండి పైనంతా కూడా మనకి ఈ
స్టోన్స్ తోటి మనకి 2-3 వరుసలు ఉన్నట్టుగా మనకి ఈ ప్యాటర్న్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ ఉన్న మోడల్స్లో కావాలి అనుకుంటే మనం ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. దీనిలోనే మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. పర్పుల్లో చూడొచ్చు, లేదంటే పింక్లో చూడొచ్చు, అదే మనకి సిల్వర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. పైనంతా కూడా మనకి సీక్వెన్స్ డిజైన్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో జనరల్గా సీక్వెన్స్ డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు మనకి మ్యాచింగ్ ఫుట్వేర్ కావాలి అనుకుంటే, లేదంటే సింపుల్గా ట్యూనిక్స్ వేసుకున్నప్పుడు అయితే ఇలాంటి ఫుట్వేర్ చాలా బాగుంటుందండి. ఇంకా హీల్స్లో కూడా కొంతమంది హీల్స్ ప్రిఫర్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. ఇవి కూడా మనకి ఏంటంటే కొంచెం వెడ్జ్ హీల్లోనే తెలుస్తుంది అనమాట. సో ఇందులోనే మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ వచ్చేసి బీచ్ కలర్కి బ్లూ కలర్లో ఇచ్చారు. బ్లూ కలర్లో కూడా ఇవేంటంటే ఇవి బటన్స్ లాగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా, ఈ ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు అనమాట. సో అటు ఫ్రంట్ మనకి కవర్ అయినట్టు కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వెనకాల గ్రిప్పర్ కూడా ఉంది కాబట్టి హీల్ ఎక్కువ ఉన్నా కూడా మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. అండ్ ఇంకా కొత్త మోడల్స్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ ఉన్న కూడా తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి ఇలాగ స్ట్రాప్ లాగా రావాలి, అందులో కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండాలి అంటే కనుక కొంచెం కొత్త కలర్స్ లాగా ఇలా తీసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ వచ్చేసి అవుట్ అండ్ అవుట్గా పార్టీ వేర్ లాగా కనిపిస్తూ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాంటి స్టోన్స్ ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం కదా, సో ఇలాగ హెవీగా కుందని కావాలంటే ఇలా తీసుకొని మిగతా అంతా కూడా మనకి ఏంటంటే ఈ బెల్ట్ అంతా కూడా కొంచెం మనకి ఇలాస్టిక్ అనమాట. సో ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది మన కాలు సైజ్ని బట్టి. సో మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్ మోడల్స్లోనే మనకి వెజ్ హీల్లో పాటు కావాలి అనుకుంటే కనుక ముందరంతా కూడా మనకి సింపుల్గా స్ట్రాప్ వచ్చేస్తుంది. వెనకాల ఏదైతే పట్టి వచ్చిందో దానిలోనే మనకి హెవీగా కుందన్ స్టోన్స్ వచ్చేసి పక్కనంతా కూడా మనకి సింపుల్గా ఉండే వర్క్ వచ్చేసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇలాంటి పార్టీ వేర్ ఫుట్వేర్లో మనకు కావాలి అనుకుంటే కనుక బోల్డ్ అని మోడల్స్ ఉన్నాయి. వాటిని మీరు ఓవరాల్గా ఒక లుక్ వేసేసేయచ్చు. సో వ్యూస్ చూసారు కదా, తాజ్ కృష్ణలో జరుగుతున్న ఆకృతి ఎగ్జిబిషన్ అనే కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఈ కలెక్షన్ అంతా మీకు కూడా కావాలి అనుకుంటే, మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే ఇవాళ లాస్ట్ డే అండి. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి 17th and 18th జూన్ మాత్రమే ఉంటుంది కాబట్టి తొందరగా వెళ్ళి ఈ కలెక్షన్ని మీరు సొంతం చేసేసుకోండి. ఇది ఇవాళ హలో లేడీస్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా.